Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Jeremiah, 39th chapter, verse 17. ఈరోజు మన ధ్యానం కొరకు ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయము తెలుగులో 16వ వచనంలో ఉంటుంది. Thou shalt not be given into the hand of the men of whom thou art afraid. ఈ మనుషుల చేతికి నిన్ను అప్పగింపను. These words of the Lord are about Ebed-melech, the Old Testament Ethiopian eunuch. ఈ యొక్క దేవుని మాటలు పాత నిబంధనకు చెందిన నపుంసకుడైన అబెద్మెలెక్ గురించి చెప్పబడినవి. He was an Ethiopian eunuch. అతడు ఐథియోపియుడైన నపుంసకుడు. We see the New Testament Ethiopian eunuch in Acts 8th chapter. అపొస్తలుల కార్యం 8వ అధ్యాయంలో క్రొత్త నిబంధనలో ఒక నపుంసకుడు మనకు కనబడుతున్నాడు. He is an అతడు Ethiopian eunuch. అతడు కూడా ఐథియోపియుడైన నపుంసకుడు. And evangelist Philip gave baptism to him. సువార్తికుడైన ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చాడు. But Ebed-melech is one who lived during the days of Jeremiah. అయితే ఎబెద్మెలెక్ అనే అతను ఇర్మియా కాలంలో నివసించిన వాడు. The name Ebed-melech means servant of the king. అబెద్మెలెక్ అనే పేరుకి అర్థము రాజు యొక్క సేవకుడు. We know that he was an Ethiopian. అతడు ఐథియోపియుడు అన్న సంగతి మనకు తెలుసు. And as his name implies, he was a servant of the king. ఆయన పేరు తగినట్టుగానే ఆయన ఒక రాజుకి సేవకుడుగా ఉంటున్నాడు. He risked his own life to save the life of Jeremiah when Jeremiah was put in the dungeon by the princes of the land. ఇర్మియానే ఆ దేశపు రాజుల అధిపతులు గోతిలో పడవేసినప్పుడు అతన్ని విడిపించడానికి, అతని మరణం నుండి తప్పించడానికి ఈ అబెద్మెలెక్ తన ప్రాణమైనా గానీ లెక్క చేయలేదు. But now the Babylonians have taken the city. అయితే ఇప్పుడు ఈ బబులోను వారు ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు. And now Ebed-melech is fearful for his life. ఇప్పుడు అబెద్మెలెక్ తన ప్రాణం గురించిన భయం ఉండినది. However, the word of God is sent to him from Jeremiah. ఏదేమైనా ఇర్మియా యొద్ద నుండి యెహోవా వాక్కు అతని యొద్దకు వచ్చింది. In that word the Lord promised him deliverance. ఆ మాటలో దేవుడు చేసిన వాగ్దానం ఏమిటిదంటే విడుదల. The Lord says, దేవుడు చెప్తున్నమాట, he will not be slain with the sword. కత్తి చేత అతడు సంహరించబడడు. His life will be spared. కాబట్టి అతని యొక్క ప్రాణము దక్కించబడుతుంది. And these promises are made to him because he put his trust in the Lord. చూడండి, అతడు యెహోవా యందు నమ్మిక ఉంచిన కారణాన్ని బట్టి అతనితో ఈ వాగ్దానములు చేయబడ్డాయి. When we see the times in which he lived, చూడండి, అతను జీవించినటువంటి ఆ కాలాన్ని గమనిస్తే, in those days to put your trust in the Lord was very unpopular thing to do. People are not putting their trust in God. ఆ దినాల్లో ప్రజలు యెహోవా యందు నమ్మిక ఉంచడం అనేది అంతగా కనబడడం లేదు. ప్రజలు అంతగా దేవుని మీద నమ్మిక ఉంచేవారు కాదు. When you believe in God, people were exposing you to all kinds of ridicule. ఒకవేళ దేవుని యందు గాని నమ్మిక ఉంచినట్లయితే అక్కడున్న ప్రజలు అపహాస్యం, ఎగతాళి చేసేవారు. For most of the people, for the most part, the people had turned their backs on God. ఎక్కువ శాతం ప్రజలైన వారు దేవునికి తమ వీపుని త్రిప్పారు. The people were living for pleasure. ప్రజలు సుఖభోగాలతో జీవించేవారు. They had become, as it were, almost addicted to sex also. ఇది ఎట్లాగా అయిపోయిందంటే కామాతురతకు వాళ్ళు అలవాటు బానిసలు అయిపోయినట్టు. They were ready to kill anyone who dared to speak out against their immorality. ఒకవేళ వారు చేస్తున్న పాపం గురించి ఎవరైనా గద్దించినా, విరోధంగా మాట్లాడినా వాళ్ళని చంపడానికైనా తెగించేవారు. Their nation was in the throes of death, but they did not want to hear of it. ఆ దేశం అయితే మరణాంచులాగా ఉంది, కానీ ఎవరు చెప్పినా గారు వినే స్థితిలో వాళ్ళు లేరు. They were plunging into their destruction, but did not want to turn from their evil to save the nation. నాశనం వైపుగా వెళ్ళిపోతున్నారు, కానీ వారు ఆ ప్రజలు దేవుని వైపు మరలడానికి, చెడుని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. Even the priesthood was corrupt. యాజకులు సైతము చెడిపోయి ఉన్నారు. And the men that were recognized as the spiritual leaders had become so liberal that they were denying the word of God. ఆత్మీయ నాయకులుగా చెప్పబడే వారి మాటకు వస్తే వారు కూడా దేవుని యొక్క మాటని తిరస్కరిస్తూ ఉండేవారు. The general populace, that is the general population, they did not want to hear the word of God. సాధారణ ప్రజలేమో దేవుని యొక్క మాట, దేవుని వాక్యం వినడానికి ఇష్టపడడం లేదు. They preferred the lies of the false prophets who gave them comfort in their sin. అబద్ధపు ప్రవక్తల మాటలు నమ్మడానికి, ఎందుకంటే వారు అబద్ధపు బూటకపు సుఖ విలాసాలు ఇస్తామని వాటిని నమ్ముతున్నారు వాళ్ళు. God was warning them that they would face his judgment for their sin. దేవుడేమో వారు చేసిన పాపానికి
తీర్పు ఎదుర్కొంటారని హెచ్చరిక చేస్తూనే ఉన్నాడు. They did not want to hear that or believe that. ఆ మాటలు వినడానికైనా నమ్మిక ఉంచడానికైనా వాళ్ళు ఇష్టపడలేదు. Jeremiah had been warning them for 40 years of the coming judgment of God. ఇర్మియా రాబోయే దేవుని ఆ ఉగ్రత, దేవుని యొక్క ఆ తీర్పును గురించి 40 సంవత్సరాలుగా వారు ప్రకటన చేస్తూనే They ఉన్నారు. were saying, వాళ్ళు అంటున్నారు, oh, we have heard that all throughout our lives. ఈ అన్ని మా జీవితకాలం అంతా వింటానే They were ఉన్నాం. telling the prophet to shut up. ప్రవక్తని నువ్వు నోరు మూసుకో అంటున్నారు. They were tired of hearing his same old line. ఎప్పుడు చెప్పే ఆ మాటలే చెప్తున్నాడని వాళ్ళు మేము అలసిపోయి ఉన్నాం, ఈ మాటలు విని విసిగిపోయామంటున్నారు. The people were scoffing the promises of God. దేవుని యొక్క వాగ్దానాల విషయంలో ప్రజలు ఎగతాళి చేస్తున్నట్టున్నారు. If we think the conditions are very similar to those we see in this world today. ఒకవేళ జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ లోకంలో, ఈ ప్రపంచంలో ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులే మనం చూస్తున్నాం. Today when we see the people are desiring to separate God from their day-to-day living, from their national life. ప్రజలను మనం చూస్తూ ఉంటే మనం గమనించవచ్చు, దినదినము కూడా వారు దేవుని నుండి దూరం అయిపోయి దేవునికి దూరం అయిపోవాలనే ఆలోచనలో. Oh, the nations are given over to pleasure and immorality. దేశ ప్రజల మాటకు వస్తే వారు సుఖభోగాలు, పాపానికే వారు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. And today when we see people are after satisfying their sensual desires. ఇది నాన్న మనం చూస్తే ప్రజలు కామాత్రతకి లోబడిపోతున్నారు. Judicial systems are corrupted to the core. మరి న్యాయపరమైనటువంటి విషయాల మాటకు వస్తే అంతయి కూడా మరి చెడిపోయిన అవినీతినే చూస్తున్నారు. The world is desiring to silence the voice of the true prophets of God. లోకము నిజమైనటువంటి దేవుని ప్రవక్తల నోరు మూయడానికి They ప్రయత్నిస్తున్నారు. wanted to be soothing their lives with the lies of the false prophets. ఈ అబద్ధపు ప్రవక్తలు చెప్పే ఆ మాటలు వీళ్ళకి నచ్చిన మాటలే ఇష్టపడుతున్నారు. People are scoffing at the promises of the coming again of Jesus Christ and the coming judgment upon the nations. యేసుక్రీస్తు రాకడ గురించి, ఆ దేశం మీదకి రాబోయేటువంటి శిక్షణ గురించి ప్రజలు ఆ మాటలు వింటున్నప్పుడు తీర్పు వస్తదని చెప్తున్నా గానీ ఎగతాళి అపహాస్యం చేస్తున్నారు. Yeah, today the condition is like that. ఈ రోజు కూడా పరిస్థితి అట్లాగే In ఉంది. such an environment, ఇలాంటి పరిస్థితుల్లో it is hard to put trust in the Lord. యెహోవా యందు నమ్మిక ఉంచడం అనేది చాలా We కష్టమైపోయింది. read in the New Testament, మనం కొత్త నిబంధనలో చదివితే that's why God has not chosen many of the wise or noble to follow him. అందుకనే దేవుడు ఈ లోకంలో ఉన్న అనేకులు జ్ఞానులైన వారిని కానీ తెలివైన వారిని ఆయన వెంబడించడానికి అలాంటి వారిని ఎన్నుకోలేదు ఆయన. Not many of the college professors or scientists, not many of the politicians or those of the upper crust in society. మరి కాలేజీ ప్రొఫెసర్స్ కానీ శాస్త్రవేత్తలు కానీ సమాజంలో పేరుగాంచిన వారు ఇలాంటి వారిని ఎన్నుకోలేదు దేవుడు. But God has chosen the foolish things of the world to confound the wise. అయితే దేవుడు మరి జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకంలో ఉండే వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. Ebed-melech was just a black slave. అబేద్మెలెక్ మాటకు వస్తే ఒక నల్ల జాతి వాడు, ఒక బానిస లాంటి You వాడు. could not have been much lower on the social scale than that. He was in the utmost lowest level. చూడండి ఆయన పరిస్థితి చూస్తే అట్టడుగుపోయినట్టు దిగజారిపోయిన స్థితికి ఉంది, ఇంకా అంతకన్నా ఎక్కువ చెప్పడానికి లేదు. But he was high on God's list. అయితే దేవుని దృష్టిలో ఉన్నత స్థాయిలో ఉన్నాడు. And God sent him special words of comfort and hope. దేవుడేమో అతనికి ప్రత్యేకమైనటువంటి మాటలు, ఆదరణకరమైనటువంటి మాటల్ని పంపించాడు. Yeah, Ebed-melech may have been scorned by the world. People must have scorned him. అబేద్మెలెక్ అయితే లోక ప్రజలకి నుండి అపహాస్యానికి గురై ఉంటాడు. ప్రజలు ఆయన ఎగతాళి But చేసినారు, he was honored by God. కానీ దేవుని చేత ఘనపరచబడ్డ వ్యక్తి. Many people are concerned about what the world thinks of them. అనేకులు లోకం వాళ్ళ గురించి ఏమనుకుంటుందో ఏమంటున్నారు ఆ పట్టింపే Many ఉంటుంది. people are concerned what the friends will say about చాలా them. మంది వాళ్ళ స్నేహితులు, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ గురించి ఏం మాట్లాడతారు ఆ పట్టింపే ఉంది. But what is far more important, what God does think and what God is saying of you. మరి ఏది ప్రాముఖ్యమైనది దానికి మించింది ఆలోచన చేస్తే దేవుడు ఏమి చెప్తున్నాడు, దేవుడు ఏమి ఆలోచన కలిగి ఉన్నాడు, అది ప్రాముఖ్యమైనది. Because he put his trust in God, he received special assurances from God. అతడు దేవుని యందు నమ్మిక ఉంచిన కారణాన్ని బట్టి దేవుని యొద్ద నుండి ఒక ప్రత్యేకమైనటువంటి నిశ్చయతను ఆయన పొందుతున్నాడు. God said, I will surely deliver him. దేవుడు చెప్పాడు, నిశ్చయముగా నేను నిన్ను విడిపించదను. Oh, though 1,000 will fall at his side and 10,000 at his right hand, కాబట్టి it shall not come. The danger shall not come nigh him. నీ ప్రక్కన 1000 మంది కూలినాను, కుడి ప్రక్కన 10,000 మంది పడినాను, అపాయము నీ దగ్గరికి రాదు. And the scripture says, లేఖనాలు ఇంకా చెప్తున్నాయి, many are the afflictions of the righteous, but the Lord delivereth him out of all of them. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, అయితే వాటన్నిటిలో నుండి దేవుడు విడిపిస్తాడు. The judgment of God is coming upon this nation and our world. దేవుని యొక్క తీర్పు
ఈ ప్రజలపైన ఈ లోకంపైకి రాబోతాం. But if you put your trust in the Lord, He will deliver you in that day. ఒకవేళ నీవు దేవుని యందు నమ్మిక ఉంచితే, విశ్వాసం ఉంచితే, ఆపద్దినమందు దేవుడు నిన్ను తప్పిస్తాడు, విడిపిస్తాడు. Here, Abed-melech will not fall into the hands of the enemy. ఇక్కడ మనం చూస్తున్నాం, అబెద్మెలెకు తన శత్రువుల చేతిలో పడడు. Though the world around him falls into the hands of the enemy, చుట్టూ ఉన్నటువంటి లోకమంతా కూడా శత్రువుల చేతిలో పడిపోయినా but he shall not fall into their hands. ఇతను మాత్రం వారి చేతిలోకి He అప్పగించబడడు. shall not fall by the sword, ఆయన కత్తికి పాలు కాడు, but his life shall be spared. అయితే ఆయన ప్రాణము దక్కించబడదు. So the Lord today makes special promises to you if you put your trust in Him. అయితే ఈ రోజు నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచినట్లయితే నీ కొరకు ప్రత్యేకమైనటువంటి వాగ్దానాలు దేవుడు He will చేయాలనుకుంటున్నాడు. deliver you in the day of judgment from the power of sin and its consequences. తీర్పు దినాన్న పాపం యొక్క శక్తి నుండి, వాటి వలన వచ్చే పరిణామాలు అన్నిటి నుండి దేవుడు నేను He తప్పిస్తాడు. will deliver you from the hand of the enemy. శత్రు చేతి నుండి విడిపిస్తాడు. Satan can no longer control your life. ఇక సాతానుడు నీ జీవిత పైన ఇంకేమాత్రం అజమాయిషి Oh, చేయలేడు. you will not perish, you will have everlasting life. వాడు నిన్ను నాశనం చేయలేడు, నీకు నిత్య జీవం ఉంటది. Oh, notice what God says in Psalm 91. 91వ కీర్తనలో దేవుడు చెప్పిన మాటలు Oh, when గమనించండి. you read from verses 14 to 16, 14 నుండి 16 వచనాల్లో చదివితే, concerning the person that has set his love on God, చూడండి, యెహోవా యందు నమ్మిక ఉంచిన ఆ దేవుణ్ణి ప్రేమిస్తున్న ఆ వ్యక్తి గురించి చూడండి. what God is telling, దేవుడు ఏమని I చెప్తున్నాడు? will deliver him. నేను అతన్ని తప్పించదను, I will set him on high, నేను అతన్ని హెచ్చించదను, because he has known my name. ఎందుకంటే అతడు నా నామం He ఎరిగినవాడు. shall call upon me and I will answer him. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి I ఉత్తరం will be with ఇచ్చేదను. him in trouble. శ్రమలో నేను అతనికి తోడై I will ఉంటాను. deliver him and I will honor him. నేను అతన్ని విడిపించదను, అతన్ని గొప్ప చేసేదను. Long life will I satisfy him దీర్ఘాయువు చేత అతనిని తృప్తి and show him my salvation. నా రక్షణ అతనికి చూపించదను. Therefore, dear brothers and కాబట్టి sisters, ప్రియమైన సహోదరి the సోదరులారా, prophet tells us here that God was not unmindful of the Ethiopian. ప్రవక్త చెప్తున్నాడు కదా, ఈ ఐథియోపియల గురించి దేవుడు పట్టించుకోవడం లేదని కాదు. Yes, God was mindful of him and preserved him. దేవుడు వారి గురించి పట్టించుకుంటున్నాడు, పట్టింపు కలిగి ఉన్నాడు, వాళ్ళని కాపాడుతూనే Oh, ఉన్నాడు. though this man is an alien and from a barbarous nation, ఈ వ్యక్తి ఎక్కడ అన్య జాతికి చెందినవాడు, పరాయి వాడైనా కానీ, we have seen, however, that he alone undertook the cause of the prophet. He looked after the poor కానీ prophet. ఏదేమైనా ఈ వ్యక్తే ప్రవక్తను గురించిన యోగక్షేమాలు ఆలోచన Yeah, when చేసిన other people were terrified by the fear, ఇతరులైతే అక్కడున్న భయాన్ని బట్టి వీళ్ళు oh, బెదిరిపోయినారు, they did not come forward. వాళ్ళు ముందుకు రాలేకపోయినారు. Ebed-melech then alone dared to go forth in a case of so hopeless situation. అబెద్మెలెకు ఒక్కడే నిరీక్షణ లేనటువంటి ఆ పరిస్థితిలో ఎంతో ధైర్యంగా సాహసం చేసినాడు ఆయన. He undertook the defense of the holy man of God. ఆ పరిశుద్ధుడైన దేవుని, ఆ దైవజనుని పక్షంగా ఉండి ఆయనను ఆదుకున్నాడు ఆయన. Now the prophet says now ఇప్పుడు ప్రవక్త అంటున్నాడు, that this service was so acceptable ఈ సేవ దేవునికి ఎంత అంగీకారమైందంటే that it would not be without its reward. అది ఏ బహుమానం లేకుండా ఉండదు. We have said that Ebed-melech had thus manifested his concern for the prophet's life. అబెద్మెలెకు ప్రవక్త యొక్క ఆ జీవితం, ఆయన ప్రాణం గురించి ఎంతో పట్టింపు కలిగి Oh, ఉన్నాడు. when danger was very much evident, అపాయం అక్కడ ఖచ్చితంగా అపాయం for వస్తున్నప్పుడు he knew that the princes were united against him, అధిపతులందరూ కూడా ఈయనకి వ్యతిరేకంగా కలిసి కట్టుకున్నారు వాళ్ళు. and all these ungodly men had drawn to their side to the greatest part of the court and also of the common people. They are all against him. భక్తిహీనులందరూ కూడా, సామాన్యమైన ప్రజలు, ఆదేశ ప్రజలు అందరూ కూడా ఈయనకు వ్యతిరేకంగానే ఉండినారు. Oh, Ebed-melech stood against the great people and also small people. అయితే అబెద్మెలెకు గొప్పవారైనా చిన్నవారైనా వారందరూ ఎదురు నిలబడ్డాడు ఆయన. Therefore, God aided him, God helped him. కాబట్టి దేవుడు అతనికి సహాయం చేసినాడు. That's why he was overpowered by his adversaries. అందుకనే వారి విరోధులందరి మీద ఆయన అధిక జయం పొందినాడు, Yeah, he శక్తి could get పొందినాడు. victory. ఆయన విజయం పొందినాడు. In his very danger, he experienced the favor of God. అపాయకరమైనటువంటి పరిస్థితిలో దేవుని దయని పొంది And he ఉన్నాడు was ఆయన. protected and delivered from the danger. ఆయన అపాయం నుండి కాపాడబడ్డాడు, విడిపించబడ్డాడు. So, but now he finds that he had not only been human and merciful towards a mortal man, ఇప్పుడైతే ఆయన మరి మచ్చమైపోయేటువంటి ఆ వ్యక్తి గురించినటువంటి ఆ పట్టింపు కలిగి ఉండడం మాత్రమే but had కాకుండా also done the service for God by protecting Jeremiah. ఆ దైవజనుడైన ఇర్మియాని కాపాడుట ద్వారా దేవుని కూడా సేవించవాడయ్యాడు. So, for whatever we do for God's servants, కాబట్టి దేవుని సేవకులైన వారికి మనం ఏది చేసినా God acknowledges it as it is done to himself, అది దేవుడు తన కొరకే చేశాడు అంటాడు ఆయన. and he will lay it to your account. అది నీ లెక్కలో తీర్చుకుంటాడు. This is what Christ says in Matthew 10:42. ఇదే మత్తయి సువార్త 10:42 క్రీస్తు చెప్పిన మాట. He who gives a cup of cold water to one of the least of my disciples
shall not lose his reward. ఈ శిష్యుడు నా శిష్యులో మిక్కిలి అల్పులైన వారికి గిన్నెడు చల్లనీళ్ళు ఇచ్చేవాడు నా నామమున చల్లనీళ్ళు ఇస్తే వాడు ఫలాన్ని పోగొట్టుకోడు. There is then no doubt but that the Spirit of God intended by the example of Ebed-Melech, to rouse or to encourage us to do our duty towards the humanity. కాబట్టి ఈ అబెద్మెలెకు యొక్క జీవితం యొక్క ఉదాహరణను బట్టి దేవుడు మనల్ని కూడా మానవుల ఎడల వారికి చేయగలిగినటువంటి సహాయం చేయవలసిందిగా ప్రోత్సహిస్తున్నాడు. He is teaching us to extend help as far as we can. మరి మనం చేయగలిగినంత వరకు సహాయం చేయడానికి మన హస్తం అందించాలి అని ప్రోత్సహిస్తున్నాడు. You and I must be helping other people by loving them. మరి నీవు నేను కూడా ఇతరులను ప్రేమిస్తూ వారికి సహాయం చేయవారమై ఉండాలి. This is a wonderful lesson conveyed to us. ఇది అద్భుతమైనటువంటి ఈ పాఠము మనకి తెలియపరచబడింది. Then God will protect us. అప్పుడు దేవుడు మనల్ని God కాపాడుతాడు. will meet our needs. దేవుడు మన అక్కర్లని తీరుస్తాడు. Help the children of God. దేవుని పిల్లలైన వారికి సహాయం Protect చేయండి, them. వారిని కాపాడండి. That mentality we must cultivate. అవును, ఆ మనస్తత్వాన్ని మనం అలవర్చుకోవాలి. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, how gracious God. కృపగల మా దేవా, Lord, we thank Thee for the people like Ebed-Melech. అబెద్మెలెకు లాంటి ప్రజలను బట్టి నీకు వందనాలు He చెల్లిస్తున్నాం. is not a great man. దేవా, అతడేం గొప్పవాడేమి He is a కాదు black slave. ప్రభు, అతడు నల్ల జాతి వాడు, He is బానిస. from a barbarous nation. ప్రభు, అన్య జాతికి చెందినవాడు. But అయితే the work what he has done is commended by Thee. తాను చేసినటువంటి ఆ పని దేవా మీ చేత అతడు మెప్పు పొందాడు. When everybody was against Jeremiah, the great man of God. అందరూ ఇర్మియాకి విరోధులైనప్పుడు ఈ వ్యక్తి ఈ దైవజన విరోధులుగా ఉన్నప్పుడు Oh Lord, he wanted to protect the man of God. అతనైతే ఈ దైవజన్ని కాపాడాలనుకున్నాడు. And Thou hast rewarded him. దేవా, దానికి నీవు ప్రతిఫలం ఇచ్చావు. We also దేవా, మేము కూడా help us to see those people, especially the people of the house of faith who are in need. మరి విశ్వాస గృహానికి చెందినవారు అక్కర్లో ఉన్న వారి విషయంలో మేము నువ్వు పట్టింపు కలిగి ఉండడానికి సహాయం చేయి. Help us to love other people. దేవా, ఇతరులని ప్రేమించటకు Meet their needs. దేవా, వారి అక్కర్లు తీర్చి Thus we will be rewarded by you. ఆ విధంగా మీ చేత మేము బహుమానం పొందువారము. Speak to us more and more. దేవా, మాతో ఇంకా అధికముగా మాట్లాడు. Today help us to see at least one person who is in need of some help. అయితే ఇది నాన్న ప్రభు, ఎవరైనా ఏదైనా అక్కర్లో ఉన్న వారికి ఒక్కరికైనా మేము సహాయం In the name చేయాలి. of Christ we may help them. క్రీస్తు నామమును బట్టి మేము వారికి సహాయం చేయడం కాదు. దేవా, మాతో మాట్లాడు. Jesus' precious name. యేసు ప్రభు వారి అమూల్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.